శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు భగవద్గీతను నేర్చుకునే క్రమంలో ఈరోజు మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని ప్రవేశిస్తున్నాం. అత్యంత అద్భుతమైనటువంటి అంశాలు సాగేటువంటి వేళ కృష్ణ పరమాత్మ అర్జునుని యొక్క మనస్సుకు దాపురించినటువంటి దౌర్బల్యాన్ని తొలగిస్తూ అనేక రకాలైనటువంటి యుద్ధానికి ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భంలో ఇహ నుంచి ఇక్కడ 2వ అధ్యాయం నుంచి భగవద్గీతను మనం చూసే దృష్టికోణం మారుతుంది. ఎందుకంటే కేవలం అర్జునుడికి చేసే ఉపదేశమే అయితే అది ఆ యుగానికి మాత్రమే, అక్కడికి మాత్రమే పరిమితమై ఉండేదో ఏమో. కానీ ఇది యుగాలు దాటినా కూడా ఒక యుగం మారు మరో యుగంలోకి వచ్చినా కూడా మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని అనుగుణంగా మలుచుకునేటువంటి విధంగా కృష్ణ పరమాత్మ చెప్పారు అంటే ఇప్పుడు మనం దీనిని మన ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గంగా కూడా దీన్ని తీసుకుంటూ అనుసరిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశిస్తూ చెప్తున్నట్టు కాకుండా మనం అర్జునులం అవుతూ మన యొక్క సమస్యల నుంచి, మన యొక్క హృదయ దౌర్బల్యం నుంచి బయటపడేటువంటి దిశగా మనం ఆలోచిస్తే అప్పుడు భగవద్గీతను యథార్థంగా మనం జీవితానికి అన్వయించుకున్నటువంటి వాళ్ళం అవుతాము. దాన్ని మనం ఉన్నటువంటి అంటే స్థితిగతులకు కూడా భగవద్గీతను పూర్తిగా అనుసరించే యోగ్యంగా, ఆచరణీయ యోగ్యంగా దాన్ని మలుచుకునేటువంటి విధానాన్ని తెలుసుకోగలుగుతాం. భగవద్గీతను మనం ఆచరణీయంగా మనం మలుచుకునేటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పటి నుంచి చెప్తున్నటువంటి ప్రతి శ్లోకం అర్థం కూడా కృష్ణ పరమాత్మ అర్జునులకు చెప్తున్నాడు అని కాకుండా కృష్ణ పరమాత్మ మనకే చెప్తున్నాడు అనేటువంటి ఆలోచన ధోరణిని మనం డెవలప్ చేసుకున్నట్లయితే భగవద్గీత మనకేం చెప్తుంది అనేటువంటి మోడల్ బాగా చక్కగా అందుతుంది మనకి. అలాంటి క్రమంలో ఈరోజు మనం 2వ అధ్యాయాన్ని ప్రారంభ క్రమంలో సంజయుడితోనే ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే మొదటి అధ్యాయం ముగింపు కూడా సంజయుడే చేశాడు కదా. యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ధృతరాష్ట్రునికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళుతోంది. కాబట్టి 2వ అధ్యాయం కంటిన్యూషన్ కూడా సంజయుడే ప్రారంభిస్తున్నాడు శ్లోకంతో. ఎలా అంటే ధృతరాష్ట్రునికి చెప్తూ సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. అర్జునుని యొక్క స్థితిని వర్ణిస్తూ చెప్తున్నటువంటి శ్లోకం ఇది. కృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి ఆదేశం ద్వారా యుద్ధ రంగంలో ఇరు సైన్యాల మధ్యలో రథాన్ని తీసుకువచ్చి అర్జునుని యొక్క మనస్తత్వం అంతా కూడా ధృతరాష్ట్రునికి చెప్పిన తర్వాత అర్జునుని పరిస్థితి ఎట్లా ఉందంటే కృష్ణ పరమాత్మ ముందు నిలబడ్డటువంటి అర్జునుడి పరిస్థితి పూర్తిగా మనస్సులో దయతో కూడినటువంటి భావన, కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం, కంటి నిండా నీళ్లు, ఇంకా కొంచెం అయితే బయటకు వచ్చేస్తాయేమో ఆ కన్నీళ్ళన్నీ, పూర్తిగా గుడ్లలో నీళ్లు ఉన్నాయి అంటాం కదా, అటువంటి స్థితి. అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం అంటే విషాదమైనటువంటి వదనంతో కూడి ఏం తప్పు చేస్తున్నటువంటి భావన పూర్తిగా నింపుకున్నటువంటి వాడు విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదనః. భగవానుడు ఆ అర్జునుడి స్థితిని చూస్తూ ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ చెప్తున్నాడు సంజయుడు ధృతరాష్ట్రునితో. ఆ అర్జునుడు ఎట్లా ఉన్నాడంటే కంటి నిండా నీళ్లు నింపుకొని పూర్తిగా నిస్తేజుడై అంటే పూర్తిగా నిర్వీరుడైపోయి బలహీన పడిపోయి ఆ గాంధీవాన్ని పక్కన పడేసి ఇంక యుద్ధం చేయను ససేమిరా అని గట్టిగా తేల్చేసి చెప్పినటువంటి స్థితిని ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు సంజయుడు. ఇక తర్వాత భగవానుడు ఏం చెప్తున్నాడో మనం తెలుసుకుందాం. స్వస్తి.